హాయ్ అండి, నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి, ఇది గుంటూరులో జరిగినటువంటి మొట్టమొదటి మహాసరస్ మేళా. ఈ సరస్ మేళాలో 300కి పైగా స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ అన్నిటిలో స్వీట్స్, కొండపల్లి బొమ్మలు, డెకరేటివ్ ఐటమ్స్, టెరకోటా జ్యువెలరీ, శారీస్, డ్రెస్సెస్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇలా బ్రాస్ ఐటమ్స్, జూట్ బ్యాగ్స్, మనకి ఇంటికి కావలసినవి, ఇంకా మంచిగా ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ నేను మీకు వివరంగా చూపిస్తానండి. ఈ సరస్ మేళా గుంటూరులోని నరసరావుపేట రోడ్లో రెడ్డి కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఓపెన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రోత్సాహంతో మన ప్రభుత్వం 21 రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలతోటి ఈ మేళాని ఏర్పాటు చేసింది. లోపలికి ఎంటర్ అవ్వగానే కాశ్మీరీ కహ్వా అని ఒక టీ డికాషన్ లాగా అందులో డ్రై ఫ్రూట్ పౌడర్ యాడ్ చేసి ఇచ్చారు. టేస్ట్ బాగుంది. ఇక మొట్టమొదటి స్టాల్లో మట్టితో చేసినటువంటి బొమ్మలు, ప్రమిదలు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టాల్ ఏంటంటే కలంకారీ క్లాత్ అనమాట. మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అలా ఏర్పాటు చేశారు. మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ 3D పిక్చర్స్ అనమాట. ఇవి దేవుడివి. అండ్ వాళ్ళ పక్కన కూడా క్లాత్స్ కూడా ఒకటే స్టాల్లో 2 పెట్టుకున్నారు. ఇటువైపు 3D పిక్చర్స్ పెట్టుకున్నారు, అటువైపు క్లాత్స్ పెట్టుకున్నారు, డ్రెస్సెస్ అనమాట. సో ఇవైతే చాలా బాగున్నాయండి. 175 నుంచి దగ్గరగా 400 దాకా ఉన్నాయి. ఆ సైజుని బట్టి చాలా చక్కగా ఉన్నాయి. ఈ స్టాల్కి ఎదురుగా చూడండి, జెంట్స్ పిల్లల్ని పెట్టుకొని ఉన్నారు. లేడీస్ షాపింగ్ చేస్తుంటే చక్కగా వాళ్ళు అలా చైర్స్ వేసుకొని ప్రశాంతంగా కూర్చున్నారు. ఇక్కడ ఈ షాప్లో డైరెక్ట్ మగ్గం కూడా పెట్టారు చూడడానికి. డోంట్ టచ్ అని పెట్టారు. చాలా బాగుంది. మనం అంటే తెలియని వాళ్ళు మగ్గం ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ షాప్ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారండి. సో చేనేత సేవా కేంద్రం అంట ఇది. నెక్స్ట్ మనకి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా, మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లలు వాళ్ళు కూడా ఆడుకోవాలని ఆశపడతారు కదా. సో వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అన్నీ 50 రూపీస్ నుంచి ఉన్నాయి టికెట్స్. అసలు ఇక్కడైతే ఎంత క్రౌడ్ ఉందంటే అట్లీస్ట్ నేను టికెట్ ఎంత ప్రైస్ ఉందని తెలుసుకోవడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. అంత క్రౌడ్ ఉంది చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే వీడియో గేమ్. పిల్లలు ఎంత ఇష్టం, పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడుతున్నారు. ఎంత బాగుందో చూడండి. నేను కొంచెంసేపు అక్కడే నుంచొని చూశాను. చాలా సరదాగా అనిపించింది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా ఒక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఇవైతే డెకరేషన్ కోసం చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్టాల్ వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వచ్చారు వీళ్ళు. సో ఒక శారీ చూపిస్తున్నారు. ఇది చందేరి కాటన్ అంట. లైట్ వెయిట్ శారీ, రిచ్ పళ్ళు అండ్ టెంపుల్ బార్డర్ ఉంది. సో 1900 10% పోను 1700కి ఇస్తా అన్నారు. నెక్స్ట్ హెర్బల్ ఐటమ్స్. ఆ నెక్స్ట్ కాటన్ మేళా అనమాట. సో శారీస్, కాటన్ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. సో నాకైతే బ్లౌజెస్ బాగా నచ్చినాయి. అడిగాను నేను. ఒక్కొక్కటి 650 నుంచి 850 వరకు ఉన్నాయి. ఈ స్టాల్ జార్ఖండ్ నుంచి వచ్చిన డ్వాక్రా మహిళది. సో తను థ్రెడ్ తోటి రకరకాల డిజైన్స్, బ్రాస్ డాలర్స్ తోటి ప్రిపేర్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ స్టాల్లోనే పక్కన బ్రాస్ ఐటమ్స్ కూడా పెట్టారు. ఇది 750, టార్టాయిస్ 950 అంట. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. ఈ స్టాల్లో ఈ టైప్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ కూడా ఎక్కువే ఉంది. ఈ చిన్న బాబుది డ్రెస్సే 1500 చెప్పారు. నెక్స్ట్ స్టాల్ టీ పౌడర్స్. ఇది లెమన్ టీ, లెమన్ గ్రాస్ టీ, జింజర్ టీ, ఇలాచీ టీ అని డిఫరెంట్ ఉన్నాయి. 2 ప్యాకెట్స్ తీసుకుంటే 500 అంట. 1 ప్యాకెట్ తీసుకుంటే 300 అంట. ఇక్కడ మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. నేను కూడా తిరిగి అలసిపోయి కొంచెం సేపు ఇక్కడ కూర్చొని చూశాను. ఇది తోలుబొమ్మలాట. చాలా బాగా చూపించారు. ఈ షాప్కి రాగానే నా కళ్ళు నన్ను ఇక్కడ కట్టిపడేశాయి. ఇవి స్వామివారి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. అతని చేత చెప్పించాను, కానీ చాలా నాయిస్ ఉంది. సో అతను చెప్పింది మీకు నేను చెప్తున్నాను. ఇది పనస కలపంట. దానిపైన రోజ్వుడ్ పాలిష్ వేశారు. ఇది 3.5 feet ఉంటుంది. 42,000 అయితే 40కి ఇస్తానని చెప్పారు. వెనకది 2.5 ఉంటుంది. సో అది 16,000 అయితే మనకి 12,000కి ఇస్తానని చెప్పారు. సో అతన్ని మీకు ఎవరికైనా నచ్చింది కావాలి అనుకుంటే వెనక అతని నంబరు, ఆ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి?
నెక్స్ట్ స్టాల్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. వీళ్ళ నంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ దగ్గర దేవుడి ఫోటోలు గోల్డెన్ కలర్వి చాలా బాగున్నాయండి. మహాభారతము, రామాయణము, భాగవతము అలా బుక్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు దేవుడికి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ కుంకుమలు కుబేర కుంకుమ అని, రకరకాల కుంకుమలు, పచ్చ కుంకుమ అని డిఫరెంట్ ఉంటాయి కదండి, అవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయంట. ఈ స్టాల్ చాలా బాగుంది. మన ఇంటికి డెకరేషన్గా రకరకాల ఐటమ్స్ చాలా బాగున్నాయండి, అట్రాక్టివ్గా ఉన్నాయి. అయితే మేము అడిగాము ఇది ఏంటని. ఇది 400 చెప్పారు. ఏంటి ఇంత ప్రైస్ చెప్తున్నారు బాబాయ్, ఈ స్టాల్స్లో ఇలా రేట్లు ఎక్కువే ఉంటాయి అని అనుకున్నాము. కానీ తర్వాత అడిగాము ఏంటిది, ఎందుకు ఇంత రేట్ అంటే అతను చెప్పాడు గోట్ లెదర్ అంట ఇది. సో అందువల్ల ప్రైస్ ఇంత ఉంటుంది అని. ఇంకా మేము తెలిసాక అవునా, అలా అయితే రీజనబుల్ ప్రైసే అనిపించింది. సో ఇదంతా మొత్తం ఈ షాప్లో ఉన్నాయన్నీ గోట్ లెదరే అంట. ఇది 2000 చెప్పాడు. చాలా బాగుంది. నేను ఒక ఫోటో కూడా దిగాను. స్టాల్ కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి డ్వాక్రా మహిళది. తిని మిషన్ ఎంబ్రాయిడరీ చేయిస్తారంట. సో 300 నుంచి 600, 800 వరకు ఉన్నాయి. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది. బ్లౌజెస్ చాలా బాగున్నాయండి, డిఫరెంట్గా వేయించారు ఆవిడ. ఇవైతే తను ఇంట్లో తయారు చేసినటువంటి సెంటెడ్ క్యాండిల్స్ అంటండి. ఇది 280 అంట. ఇది 100 రూపీస్ చెప్పారు. ఇది 300 చెప్పారు. ఈ స్మాల్ వన్ 70 అంటండి. చూపించేవి కార్ హోల్డర్స్ అంట. ఇవి 100 నుంచి 80 రూపీస్, 180 రూపీస్ అలా ఉంటాయి. ఇప్పుడు చూపించే టాయ్ లాంటిది గిఫ్ట్ ఐటమ్స్ అండి. ఇది కూడా వ్యాక్స్ క్యాండిలే. సో 180 అంట. ఇప్పుడు చూపించేవి కూడా ఇవి గిఫ్ట్ ఐటమ్స్ అంటండి. ఒక్కొక్కటి 1000 రూపీస్ అంట. ఇది కానీ ఇప్పుడు ఇది చూపించి ఇది 1200. ఓకే, చాలా బాగుంది. ఆవిడ ఇవన్నీ ఇంట్లోనే చేశారంటండి. ఇప్పుడు చూపించింది ఇది జస్ట్ షో పీస్ అంటండి, వ్యాక్స్ తోటి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ చూపించేది ఇది రెజిన్ ఆర్ట్ క్యాండిల్ హోల్డర్, చాలా బాగుంది. ఇవన్నీ తనే ఇంట్లో ఉండి చేసి సేల్ చేస్తారంటండి. చాలా బాగా అనిపించింది నాకు, చాలా బాగుంది షాప్ కూడా. నెక్స్ట్ స్టాల్ సోయా పన్నీర్ అంటండి. 1/2 kg 200 రూపీస్ చెప్తున్నారు. బాగుంది ఇది కూడా. నెక్స్ట్ స్టాల్ మహారాష్ట్ర వాళ్ళది. ఇవి షోలాపూర్ చెప్పులు అని అంటారు చూడండి, అలాగనమాట. చాలా బాగున్నాయి. వెనకటి కాలంలో ఇలాగే వేసుకునేవాళ్ళు. చాలా బాగుంటాయండి ఇవి. నెక్స్ట్ ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అండి. చూడడానికి ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. ఇలా మధ్యలో ఇలా తీసి పెడితే ఏదో కలశం పెట్టినట్టుగా ఉంది. వాళ్ళే మళ్ళీ టెర్రకోటా జ్యువెలరీ పెట్టారు పక్కన, అది కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళు అరకు వాళ్ళు అంటండి. స్వచ్ఛమైన తేనె, అక్కడ దొరికే మిల్లెట్స్, వాళ్ళు చేసినటువంటి సాంబ్రాన్ కడ్డీలు అలాంటివన్నీ వాళ్ళు పెట్టుకున్నారండి స్టాల్లో. ఈ స్టాల్ విజయనగరం జిల్లా వాళ్ళది. ఇవి ఇక్కడ చూడండి, ఇవి సైజుల వారీ పెట్టారు వీణలు. సో ఈ కింద ఉన్న పెద్ద సైజు 7500 అంట. చాలా బాగుంది. నెక్స్ట్ స్టాల్ కోనసీమ వాళ్ళదండి. వీళ్ళు స్వీట్స్ అవి చేశారు, పూతరేకులు అలా చాలా బాగున్నాయి. మేము లడ్డు, పూతరేకు, చకోడీలు అలా తీసుకున్నాము. చాలా బాగున్నాయి, టేస్ట్ చూసాము. నెక్స్ట్ స్టాల్ కొండపల్లి బొమ్మలు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఒకప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ టాయ్స్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ స్టాల్ ఈస్ట్ గోదావరి వాళ్ళది. సో వీళ్ళు పికిల్స్, స్వీట్స్, హాట్స్, వడియాలు, అప్పడాలు పెట్టారు. పచ్చడి ఏదైనా 1/4 కిలో 100, చిన్నులపాయ కాకరకాయ అయితే 130 అంట. ఈ వడియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏ ప్యాకెట్ అయినా 100 రూపీసే. సో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ స్టాల్ మనకి గుంటూరు జిల్లాలోని శోభా క్రియేషన్స్ అనే షాప్ దండి. వీళ్ళది పంచలోహాల షాపు. సో చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా వీళ్ళు చేస్తున్నారు. సో బ్యాంగిల్స్ ఏంటి, హారాలు ఏంటి, మినీ హారాలు ఏంటి, సో అన్నీ మనకి ఏం కావాలో అవన్నీ రకరకాల డిజైన్స్ అన్నీ చాలా ట్రెండీగా చేస్తున్నారు. చాలా బాగున్నాయండి, చూసాను నేను. ఇన్స్టా అండి, శోభా క్రియేషన్స్ అని ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అందరూ ఫాలో అవ్వండి. సో అందులో అప్డేట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టాల్ తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో వాళ్ళవి. సో ఈ షాప్ అంతా అన్ని నారాయణపేట చీరలే అనమాట. సో చాలా బాగున్నాయండి. నేను ఒక శారీ, గ్రీన్ కలర్ శారీ ఎంత అని అడిగాను, 1500 చెప్పారు. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ అతను చూపిస్తారు చూడండి, ఆ శారీ 1900 అంట. శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇవి బయట పెట్టారు స్టాల్లో కాకుండా. ఈ క్వీల్స్ 3 తీసుకుంటే 1000 రూపీస్కి ఇస్తారంట. ఒకటైతే 300 చెప్పారు. నెక్స్ట్ స్టాల్ కృష్ణా జిల్లా వాళ్ళది. ఇది కేర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ వాళ్ళది. సో ఇది ఫుల్ బాడీ మసాజర్ అంటండి. యాక్చువల్
ప్రైస్ 42,000. ఇక్కడ స్టాల్ పెట్టినందుకు 29,000కి ఇస్తా అన్నారు. సో వాళ్ళు తర్వాత కూడా విజిట్ చేయొచ్చు అని చెప్పారు. వీళ్ళు ట్రై చేస్తున్నారు మా హస్బెండ్. సో చాలా బాగుంది. ఇది ఒకటే అయినా కానీ మనం యాంగిల్స్ మారుస్తూ ఉంటే పాదాలకి ఒక రకంగా ఉండాలి, మోకాళ్ళైతే ఒకటి, చేతులైతే ఒకటి, తల, నడుము అలా డిఫరెంట్ ప్రతి పార్ట్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు ట్రై చేసేది మినీ బాడీ మసాజరు. ఇది కూడా అంతేనండి. హెయిర్కి ఒకటి, హ్యాండ్కి ఒకటి, బ్యాక్ సైడ్కి ఒకటి, బ్యాక్ బోన్కి ఒకటి, పాదాలకు ఒకటి, టైస్కి ఒకటి, అలా డిఫరెంట్ 6-7 ఇచ్చారు. సో ఇది 2,500కి ఇచ్చారండి. నేను తీసుకున్నాం ఇది. ఇప్పుడు లోయర్ బ్యాక్కి చేస్తున్నారు. ఆ టూల్ ఫిక్స్ చేశారు, చూడండి ఎలా చేస్తున్నారు. అయితే చాలా రిలీఫ్గా అనిపించిందని చెప్పారు మా వారు. సో బాగుంది. ఓన్లీ డిస్క్కి అనమాట, కింద నుంచి పై వరకు చేశారు. ఇప్పుడు ఫిక్స్ చేసేది ఇది అరచేతి కంటండి. సో బాగుంది చూడండి, చాలా చెక్కల గింత పెట్టినట్టుగా అనిపించిందంట. సో బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇలా పాదాలకి చేశారు. సో ఇప్పుడు కూడా చాలా రిలాక్సింగ్గా అనిపించింది. నెక్స్ట్ అంటే హెడ్కి. సో ఇలా డిఫరెంట్గా ఉంది. సో మసాజర్ అయితే చాలా యూస్ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ స్టాల్ తిరుపతి వాళ్ళది. ఇవి అన్నీ ఎక్కువగా చందేరి శారీస్ ఉన్నాయి. ఇది నేను అడిగాను ఎంత అంటే 1,200 అని చెప్పారు. క్లాత్ కూడా బాగుంది, చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇక తిరిగి నేను కూడా అలసిపోయాను. కొంచెం తినాలనిపించి చక్కగా తినేసి ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇది ఏలూరు కార్పెట్ క్రాఫ్ట్ అంట. సో వాళ్ళు ఓన్గా చేస్తారు. ఇవి చాలా బాగున్నాయండి. ఇవి కూడా 300 నుంచి చెప్పారు ఒక్కొక్కటి. బట్ చాలా మెత్తగా బాగున్నాయి, లైట్ వెయిట్గా కూడా. నెక్స్ట్ స్టాల్ కంప్లీట్ హ్యాండ్మేడ్. సో అది కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ప్రైస్ కూడా బాగానే ఉంటుంది. అయితే అండి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు జెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు డ్వాక్రా వాళ్ళు కాదండి. ఎందుకంటే ఈ సరస్ మేళాలో చాలా స్టాల్స్ ఎక్స్ట్రా ఉన్నాయంట. సో అందుకని దగ్గరగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి స్టాల్స్ ఇచ్చారంటండి. ఓకే, సో కాబట్టి మ్యాక్సిమం డ్వాక్రా వాళ్ళే, కొంచెం డ్వాక్రా కాని వాళ్ళు స్టాల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ జ్యూట్ బ్యాగ్స్. డ్వాక్రా మహిళ తను ఓన్గా చేసి సేల్ చేస్తారంట. ఈ స్టాల్ చూడంగానే నేనే చాలా ఇంట్రెస్టింగ్గా లోపలికి వెళ్ళి నేనే పలకరించాను. సో పెద్దవాళ్ళు అయ్యుండి మీరే చేస్తున్నారండి, చాలా చక్కగా చేస్తున్నారంటే, అవునమ్మా మనుషులను పెట్టించి మేమే చేస్తామని చెప్పారు. ఈ ఆంటీ పేరు మాధవి, కొల్లిపర ఎంపీటీసీ అంట. సో తిన ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతాయి. పచ్చళ్ళు పావు కిలో 70 రూపాయలకి ఇస్తా అన్నారు. సో స్వీట్స్, హాట్స్, అరిసెలు కూడా చేస్తారంట. నేతి అరిసెలు కేజీ 450కి చేస్తామని చెప్పారు. సో చాలా బాగా అనిపించింది. ఇంత పెద్దవాళ్ళు అయ్యుండి చక్కగా అన్నీ చేస్తున్నారు. సో తన నెంబర్ చూపించారు, బాగుంది అప్పుడు. బట్ ఇప్పుడు వీడియోలో క్లారిటీ లేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనిపించింది. అందుకోసం నేను ఇంత వీడియో తీశాను. నెక్స్ట్ స్టాల్ మాడుగుల హల్వా. మంగరాజు మాడుగుల హల్వా అంట. ఇక్కడైతే అసలు మనం వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ ఉంది. సో స్టాండ్ పెట్టి కొంచెం లోపల నుంచి వీడియో తీయగలిగాను నేను అంతే. సో ప్రైస్ అయితే 800 అలా ఉందంట మాడుగుల హల్వా. సో బాగానే ఉంది. టేస్ట్ కొంచెం చూసాము మేము కూడా. పక్కన ఇది కూడా ఇంతే ఫుడ్ స్టాలే. సో డ్వాక్రా మహిళలు ఇది వాళ్ళు ఓన్గా ఇంట్లో చేసి సేల్ చేస్తారంట. సో మేము పప్పు చెక్కను కొంచెం మిక్చర్, చెకోడీలు అలా 4-5 రకాలు తీసుకున్నాము. ఇంటికి వచ్చాక టేస్ట్ చూసాము, బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇంట్లో చేసినాయి కాబట్టి టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ పూతరెక్కలు కూడా తీసుకున్నాము ఒక డబ్బా, బాగా అందరికీ నచ్చింది. సో బెల్లంతో చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ స్టాల్ కూడా డ్వాక్రా మహిళది. ఇది కూడా అనంతపురం జిల్లా. సో ఇది వీళ్ళు హ్యాండ్మేడ్ కంప్లీట్. సో ప్రైస్ కూడా బాగానే ఉంది, 1000 నుంచి 1500 అలా చెప్తున్నారు. హ్యాండ్మేడ్ కాబట్టి ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ స్టాల్ స్వీట్స్ది. ఈ చిక్కీ చూసారా అండి, అవిసె గింజల చిక్కీ అంట. ఓన్లీ 50 రూపీస్. లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో ఉన్నది మాత్రం మనకి మరమరాల ఉండ అంటారు చూడు, అది మరమరాలు కాకుండా కార్న్ఫ్లోర్తో చేశారంట. అది కూడా బాగుంది, 50ఏ. ఇవి ఏవైనా 50ఏనంట. సో బాగున్నాయి. మేము కూడా ఒక 2-3 రకాలు తీసుకున్నాము. స్టాల్ జూట్ బ్యాగ్స్. వాళ్ళే రైట్ సైడ్ ఒక కార్నర్లో కొంచెం బాదం టీ అని పెట్టారు. సో ఆ తిరిగే వాళ్ళకి అవి ఒక కప్పు తాగగానే చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. నేను కూడా టేస్ట్ చూశాను, చాలా బాగుంది.
ఇది కంప్లీట్ హెర్బల్ స్టాల్. వీళ్ళు ఓన్‌గా ప్రిపేర్ చేస్తారంట. సో, అన్ని హెర్బల్ ఆయిల్స్, హెర్బల్ పౌడర్స్, ఫేస్ ప్యాక్స్, కుంకుడుకాయ, షీకాయ, సో, కటోరా, నల్ల జీలకర్ర, తుమ్మముంది, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, చెక్క అట్లా పసుపు, కస్తూరి పసుపు, నల్ల పసుపు అన్ని రకరకాలున్నాయండి. వీళ్ళ దగ్గర ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి ఏ పౌడర్ అయినా, ఏవైనా దొరుకుతాయంట. సో, ఏమైనా లేకపోయినా మీకు కావాలి అన్నా తెచ్చిస్తానని చెప్పారు. నెక్స్ట్ ఇది స్టాల్ కాదు గానీ ఇట్లా ఔట్ సైడ్ పెట్టారు. సో, ఫుల్ మన ఇంటికి కావాల్సినయన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. నేను ఈ చపాతీ ఒత్తుకునే పీట అడిగాను. 250 చెప్పారు. సో, ఈ పైన హ్యాంగ్ చేసి ఉంచుడు ఇది 1250 అంట. బావుంది. ఓకే. ఇక్కడ మన ఇంట్లో కావాల్సినన్ని ఆల్మోస్ట్ ఇక్కడే దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పక్కన శారీస్ అండ్ నైటీస్ కూడా ఉన్నాయి. సో, నైటీస్ కూడా డిఫరెంట్ కలెక్షన్స్‌లో చాలా బావున్నాయి. ఇక్కడ చూడండి ఒక బోర్డ్ పెట్టారు. అన్నీ ఫ్రీ ఉచిత శిక్షణ అంట. ఫుడ్, అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు అండ్ ఫీజు కూడా ఉండదు. సో, మనకి కావాలి అన్న వాళ్ళు నంబర్ నోట్ చేసుకోండి. లోపల ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పాను కదండీ! తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తున్నారు ఈరోజు. నాకు తెలిసి ఇలా డైరెక్ట్‌గా నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను తోలుబొమ్మలాట. వినడము, సినిమాల్లో చూడడమే తప్ప. సో, తినడానికి కొంచెం తెచ్చుకొని చక్కగా తిని కొంచెం సేపు ప్రశాంతంగా చూశానండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ వీళ్ళు ఒడిశా నుంచి వచ్చారంట. సో, అతను పాట పాడుతున్నారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు వాయిస్తున్నారు. సో, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి అతని పాటతోటి చాలా అంటే చాలా బావుంది. సో, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఫైనల్‌గా ఒక స్ట్రాంగ్ టీ తాగేసి మళ్ళీ కంప్లీట్‌గా ఒక రౌండ్ జస్ట్ అలా రౌండేశాను. మన ప్రభుత్వం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి వారి నైపుణ్యతను అతి తక్కువ పెట్టుబడితో ఇక్కడ ప్రదర్శనకు ఉంచి వారి సమర్థతను నిరూపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఈ మేళా ఎప్పుడూ ఢిల్లీలో జరుగుతుంది. ఈసారి మన గుంటూరులో జరగాలని చెప్పేసి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు పట్టుబట్టి తీసుకొచ్చారు. అయితే దీన్ని మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. మొదటి రోజైతే ఎలా నీట్‌గా ఎలా చక్కగా ఉందో చివరి రోజు కూడా అంతే బావుంది. మన గుంటూరుకి ఇలా ఇంకా ఎన్నో మంచిగా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అని నాకు చెప్పండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.